సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నా పర్సనాలిటీ ఏంటంటే ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు అనే టైప్ నేను. అంటిల్ అన్లెస్ వాళ్ళు మన దగ్గర మన మీద పడిపోయి ఇంకా వదలట్లేదు అన్నప్పుడే నేను రివర్స్ కౌంటర్ ఇస్తా. ఇప్పుడు ఈవెన్ బయట వెళ్తున్నాం, మన లైఫ్ స్టైల్లో యాజ్ ఎ కామనర్గా చాలామంది చాలా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అవి పట్టుకొని అవి మైండ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే లేదా ఆ రోజు టైం మనకే వేస్ట్ అవుద్ది. సో నా పర్సనాలిటీ అది. సో అక్కడ కూడా అంతే. ఈవెన్ ఇప్పుడు మనీష్ కానీ లేకపోతే ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి, ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు నేను కౌంటర్ వేయాలంటే నన్ను అంత ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళలేదు అనమాట. ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాల. సో అట్లానే ఉన్నమాట. బట్ మేబీ అగ్ని పరీక్ష అండ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ మనకి తక్కువ టైం కాబట్టి నేను ఇంకా యాక్టివ్గా ఉండలేకపోయా. బట్ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు. మనకి చాలా హవర్స్ ఉంటుంది మాట్లాడడానికి అందరితో. అవి టెలికాస్ట్ అవుతాయి. మనం ఎంటర్టైన్ ఎలా చేస్తామో కూడా చూపించుకోవచ్చు. అండ్ మన వోకల్ స్ట్రెంగ్త్, నేను ఒకళ్ళు బాగానే మాట్లాడతా. బట్ ఈ అగ్ని పరీక్షలో ఇంకా బాగా మాట్లాడుంటే బాగుండేది. బట్ బిగ్ బాస్ హౌస్లో చూపిస్తా అంతే అంటారు. అంతే. సూపర్. ఈ 15 డేస్లో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఈ 15 డేస్లో ఆబ్వియస్లీ మన పర్సనాలిటీ, మన పర్స్పెక్టివ్స్ మనకే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత షో కోసం అంటే నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎట్లా బాగా పెర్ఫామ్ చేయాలన్నది బాగా నేర్చుకున్నా. ఇంట్లో ఉన్నట్టు సేమ్ ఉంటే కొంచెం కష్టం. కొన్ని చేంజెస్ ఉంటాయి. బికాస్ మనం షోకి వెళ్ళేది ఆబ్వియస్లీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ మన పర్సనాలిటీ చూపించడానికి. అండ్ అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేర్చుకుంటాం. సో వాటి గురించి సో ఇవన్నీ కూడా అగ్ని పరీక్షలో కొంచెం నేర్చుకున్నా. సో ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్. ముందు పవన్కి ఆఫ్టర్ పవన్కి డిఫరెన్సెస్ ఏంటి? ముందు పవన్ వెరీ కామ్. అంటే మేము కంటెస్టెంట్స్ దగ్గర విన్నది కూడా కామ్ ఎవరు అంటే ఎక్కువగా పవన్ పేరే వచ్చింది. అంటే సిచ్యువేషన్లో మాట్లాడాలి అంటే మాట్లాడతా, ఎంటర్టైన్ చేయాలంటే ఎంటర్టైన్ చేస్తా. బట్ ఒక స్టేజ్, జడ్జెస్ ఉన్నారు, టైం అంటే అవన్నీ కూడా ఉంటాయి మాట నా మైండ్లో. ఓకే మళ్ళీ మనం ఎక్స్ట్రా టైం తీసుకుంటే లేదా ఎక్స్ట్రాగా మాట్లాడినా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో కంప్లీట్గా విని అర్థం చేసుకొని మాట్లాడాలని ఉంటుంది అన్నమాట. సో అక్కడ స్టేజ్ కాబట్టి సో అదే చేసామని. అండ్ మాట్లాడే నెసెసిటీ ఉంటే మాట్లాడేవాడిని, లేకపోతే ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని. అవి వెయ్యరు కానీ బట్ యూజువల్లీ ఐ టాక్. ఒకవేళ వీళ్ళల్లో విన్నర్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నేనే. కామన్ మ్యాన్లో ఎవరు విన్ అవుతారంటే మీరు. డెఫినెట్లీ. ఎందుకని శ్రీజ మరి బాగుందని ఫస్ట్ టైం శ్రీజ పేరు నో చెప్పారు? నో నో అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఏం చూస్తున్నారు, ఎపిసోడ్కి చూస్తున్నారు. 10 ఎపిసోడ్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 డే ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది. ఆ ఫుల్ అంటే డే మొత్తం ఆక్యుపై చేసి వచ్చని ఫిక్స్ అయిపోయారు. యా డెఫినెట్లీ. అండ్ ఈ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హౌస్ అనేది కొంచెం డిఫరెంట్ సినారియోస్ మనం చూసుకుంటే. ఒక స్టేజ్ ఇచ్చి నువ్వు మాట్లాడు అంటే కొంతమంది ఒకలా మాట్లాడతారు అండ్ స్టేజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, జడ్జెస్ ఎవరు లేరు. రచ్చ మన ఇష్టమే. ఎక్కువ టైం ఎక్కడ ఉంటారు హౌస్లోనా? అలా ఏం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ. ఎక్కువ టైం వాష్రూమ్ లేకపోతే జిమ్, స్విమ్మింగ్ పూల్ అని చెప్పలేదు. లేదు అలా ఏం లేదు. సో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎక్కడ నేను ఉంటే జనాలు అందరూ హ్యాపీ అండ్ ఇది అవుతారు అక్కడ ఉంటా. ఇఫ్ ఇన్ కేస్ ఒక 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మామూలు ఫ్రెండ్షిప్ చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ అయింది. నామినేట్కి ఇప్పుడు మీ ముగ్గురులోనే వేయాలి, వేస్తారా మరొక? డెఫినెట్లీ వేస్తా. గేమ్ అన్నప్పుడు ఇలానే ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఎమోషన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో పెరుగుతాం. ఒక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి మనం వేరే ఊరు వెళ్ళాలి, అప్పుడు కూడా కొంచెం బాధపడతాం. ఇది కూడా అంతే, మనకి ఎంత బాగుండైనా అల్టిమేట్లీ హౌస్లో ఒక్కళ్ళే విన్నర్ అవుతారు. బయటకు వచ్చే తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ అంతే. అంతే. సూపర్. తమ్ముడే. అయితే పవన్లో ఇప్పటి వరకు ఎవరికి తెలియని కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఏంటి, తెలియని టాలెంట్స్ ఏంటి? ఎవరికి అంటే అగ్ని పరీక్షలో చూడలేదు. అగ్ని పరీక్ష కాదు, అసలు ఎవరికి తెలియనివి. ఎవరికి తెలియనివి అంటే ఐ డోంట్ నో. మీరు చెప్తారా, నన్ను చెప్పేమంటారా?
నేను పక్క ఇన్ఫర్మేషన్తో వచ్చాను. చెప్పండి మీరే. వద్దు పాపం, ఫస్ట్ ఛాన్స్ నేను మీకు ఇస్తాను. నేను డ్రాయింగ్ కూడా బాగానే వేస్తా. డ్రాయింగ్ వేస్తారన్న విషయం ఎవరికి తెలీదా? అంటే నా ఫ్రెండ్స్లో తెలీదు మ్యాక్స్, ఎందుకంటే నేను చిన్నప్పుడు వేసాను. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో కూడా లేరు. ఓకే. సో డ్రాయింగ్ చేస్తా. కుకింగ్ కొన్ని రీల్స్ పెట్టాను కాబట్టి తెలుసు. కుకింగ్ ఏంది? మ్యాగీ చేస్తారా? నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తా. చికెన్ చేస్తా, అప్పుల ఫిష్ చేస్తా, ప్రాన్స్ చేస్తా. అంటే నేను కొంచెం ఫాస్ట్ లర్నర్ ఈ ఫిజికల్ థింగ్స్ కి వచ్చేటప్పుడు. కుకింగ్ చేస్తారనే విషయం మాకు తెలుసు, బికాజ్ ఆల్రెడీ వీడియోస్ లో చూసా. డ్రాయింగ్ అనేది కూడా మీరు ఎక్కడ ఏం పెట్టలేదు, ఎందులో కూడా పోస్ట్ చేయలేదు. ఓకే, డ్రాయింగ్ మీరు బాగా చేస్తారనే విషయం తెలియదు. బాగా కాదు, పర్లేదు, ఆర్టిస్ట్ అంత కాదు, పర్లేదు. ఓకే, ఇంకా అమ్మాయిని బాగా ఫ్లర్ట్ చేస్తారు. నేను అస్సలు ఫ్లర్ట్ చేయను. అది కూడా నవ్వారు అంటే లేదు, జనరల్లీ మేబీ జనాలు అలా అనుకుంటారు, కానీ ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఎట్ ఫ్లర్టింగ్ మాట. అంతే. ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్తాను తప్పితే. ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు బాగా మాట్లాడితే మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నా అలా చెప్తాను తప్పితే ఫ్లర్ట్ చేయరు. నేను లేదు, నేర్చుకోవాలి. ఇది 23rd ఫ్లోర్ ఎలా కూడా అసలు లేదు, సీరియస్లీ నేను ఫ్లర్టింగ్ తక్కువ. ఇప్పుడు నచ్చితే నేను చూసి ఎంజాయ్ చేస్తా, ఫ్లర్టింగ్ అంటే తక్కువ. ఓకే, అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఎలా ఫ్లర్ట్ చేస్తారు అంటే ఇది ఫ్లర్టింగ్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంటది కదా, సో అలా ఎలా? పికప్ లైన్స్ చెప్తారు కొంతమంది. చెప్తే మాకు తెలుస్తుంది కదా, అంటే పికప్ లైన్స్ అంటే ఓకే అన్నట్టు కాదు, కొంచెం అదే ఏమంటారు, ఆర్ యూ అండ్ ఆక్సిజన్ అంటారు. ఏ అంటే బికాస్ ఐఎమ్ డైయింగ్ విత్ యాటిట్యూడ్ అంటారు. బాగానే వస్తున్నాయి అయితే. వస్తాయి పర్లేదు, బట్ వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ గేమ్ వెళ్ళరు, మాట్లాడతారు. ఏంటబ్బా ఎంత ఇన్నోసెంట్లో ఉన్నా అంటారు. నేను ఐఎమ్ నాట్, నేను మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు, గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ అంతే. క్లారిటీ ఇచ్చేస్తారు స్టార్టింగ్లో. సూపర్. అండ్ మీకు అంటే లైక్ ఆర్టిస్ట్, యాక్టర్ అవ్వాలని ఉంది. మీరు చూసిన ఈ యాక్టింగ్ జర్నీలో చాలా స్ట్రాంగ్గా బాధ అనిపించిన కొన్ని థింగ్స్? బాధ అంటే అంటే టూ మచ్ సాడ్నెస్ ఏం లేదు, బట్ ఈ సీరియల్ ఎప్పుడైతే 6 months వెయిట్ చేసి రీప్లేస్ చేశారో అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అరే ఏంట్రా, అదేదో ముందే చెప్తే నేను ఆ 6 monthsలో వేరే చేసుకుందాను కదా. పైగా 6 months కూడా 6 months అని చెప్పలా, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అలా 6 months తర్వాత మీరు చిన్నగా కనిపిస్తున్నారండి. చిన్నగా ఆల్రెడీ ఆడిషన్ తీసుకున్నారు, స్క్రీన్ టెస్ట్ అయ్యింది, ఇవన్నీ అయినాయి. అప్పుడే చెప్పొచ్చు కదా, 6 months నన్ను వెయిట్ చేయించి. సో అప్పుడు ఎట్లా ఉంటుందంటే 6 months నేను చాలా తక్కువ ప్రాజెక్ట్స్ చేసాను. ఇంకా చెప్పాలంటే ఏం చేయలే. అప్పుడు నేను ఆబ్వియస్లీ ఏం చేయలేదంటే ఎట్లా ఉంటుంది, ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. అప్పుడు ఈ క్రికెట్ మ్యాచెస్ ఆడేవాడిని, లేదంటే యాడ్ షూట్స్ హాఫ్ డే 1 day అవి చేసేవాడిని. బట్ మన వెబ్ సిరీస్ కానీ ఏమేమి చేయాలంటే వాళ్ళకి ఎక్కువ డేస్ అవ్వాలి. అండ్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలా ఫస్ట్ వచ్చిన తర్వాత, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ మీద కూడా డిపెండ్ అవ్వాలా.